Good evening, students. Today I am going to start the third unit. ఈరోజు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికి మనకి ఏంటంటే 2 క్లాసెస్ వరకు కంప్లీట్ అయినాయి. అదే 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ యూనిట్ ఏంటంటే టైటిల్ కమ్యూనిటీ ఇకాలజీ. ఇది థర్డ్ యూనిట్. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ డెఫినిషన్, నేచర్. నెక్స్ట్ కమ్యూనిటీ స్ట్రక్చర్ అండ్ అట్రిబ్యూట్స్. ఇది టాపిక్స్ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కమ్యూనిటీ? డెఫినేషన్ ఏంటి? కమ్యూనిటీ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అనేటువంటి చూస్తే, community is an assemblage of different types of populations or different types of species which are living together in a particular area. That is called a community. Or different types of populations belongs to different species. They are living together within a సేమ్ జియోగ్రాఫికల్ ఏరియా. దాన్నే కమ్యూనిటీ అని పిలుస్తూ ఉంటారు. ఒక ప్రదేశంలో వివిధ రకాలైనటువంటి పాపులేషన్స్ కానీ లేకపోతే స్పీషీస్ కానీ ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉంటే అటువంటి పాపులేషన్స్ లేదా స్పీషీస్ యొక్క మొత్తం అంతటినీ కలిపి ఒక కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో కమ్యూనిటీ ఇకాలజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ the different aspects of the populations or species. Generally, the species is having having different characteristic features, whereas communities are having other types of characteristic features. And species levels lo ఆ స్పీషీస్కి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. బట్ కమ్యూనిటీ లెవెల్లో చూస్తే కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా మనకి కమ్యూనిటీ యొక్క నేచర్ అనేటువంటిది చూస్తే, కమ్యూనిటీ యొక్క నేచర్ దాంట్లో మెయిన్గా మనకి కమ్యూనిటీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోట్రాఫిక్ అండ్ హెటరోట్రాఫిక్ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా కమ్యూనిటీస్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక కమ్యూనిటీలో కనిపిస్తూ ఉంటాయి. మనకి చెప్పాను, కమ్యూనిటీ అంటే ఇట్స్ అన్ అసెంబ్లేజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఆర్ పాపులేషన్స్. వివిధ రకాలైనటువంటి పాపులేషన్స్ అన్నీ కూడా లేదా స్పీషీస్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఉండేటువంటి ఆ డిఫరెంట్ స్పీషీస్ లేదా డిఫరెంట్ పాపులేషన్స్ అన్నిటిని కలిపి ఒక కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ ఉంటాయి దాంట్లో. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఒక ఫారెస్ట్లో చూస్తే మనకి ట్రీ స్పీషీస్ ఉంటాయి, ప్లాంట్ స్పీషీస్ ఉంటాయి, హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి, ష్రబ్స్ ఉంటాయి. అలాగే యానిమల్ స్పీషీస్లో చూస్తుంటే యానిమల్ పాపులేషన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ హెర్బివోర్స్ ఉంటాయి, కార్నివోర్స్ ఉంటాయి, ప్రిడేటర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఒక ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక ప్లేస్లో ఉంటే కనుక సర్వే అవుతుంటే దాన్ని ఒక కమ్యూనిటీ కింద చెప్తూ ఉంటాం మనం. అండ్ ద కమ్యూనిటీ ఈజ్ నేమ్డ్ బేస్డ్ ఆన్ ది డామినెంట్ కమ్యూనిటీ. ఒక ప్లేస్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఆ కమ్యూనిటీస్లో మొత్తం ఎంటైర్ దీంట్లో చూడండి, ఒక ఎంటైర్ కమ్యూనిటీస్ అన్నిటినీ కూడా లేదా పాపులేషన్స్ అన్నిటినీ కూడా నేమ్ ఎలా వస్తుందంటే, దాంట్లో ఏదైతే డామినెంట్ పాపులేషన్ ఉందో ఆ డామినెంట్ పాపులేషన్ బట్టి దానికి ఆ కమ్యూనిటీకి పేరు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి. హిమాలయన్ మౌంటైన్స్లో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. అయినప్పటికీ
వాటిలో చాలా ఆ ప్లాంట్స్ ట్రీస్లో ఎక్కువగా డామినెంట్గా ఉండేటువంటి ప్లాంట్ లేదా ట్రీ స్పీషీస్ ఏంటంటే పైన్ పైన్ పిఐఎన్ఈ పైన్ అనేటువంటి ప్లాంట్ స్పీషీస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే దేవదార్ అనేటువంటి ఇంకొక ట్రీ స్పీషీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ, పైన్ దేవదార్. ఇప్పుడు ఆ ప్లేస్ అంతటినీ కూడా కలిపి ఏమంటారంటే, ఆ కమ్యూనిటీ అంతటినీ కలిపి పేరు దేంతో పిలుస్తారంటే, దాంట్లో ఏదైతే ఈ పైన్ దేవదార్ ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవే డామినెంట్ కాబట్టి మిగతా వాటికంటే ఆ ఎంటైర్ కమ్యూనిటీకి పైన్ దేవదార్ కమ్యూనిటీ అని పేరు పెడతారు దాన్ని. పైన్ దేవదార్ కమ్యూనిటీ అంటే ఈ రెండు బాగా డామినెంట్గా ఉన్నాయి అక్కడ. మిగతా ఇంకా చాలా వెరైటీస్ ప్లాంట్స్ ట్రీస్ అన్నీ ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి ఎంటైర్ కమ్యూనిటీకి నేమ్ దేనివల్ల వచ్చిందంటే ఆ డామినెంట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో పైను దేవదారు వాటి నేమ్ తోటి ఆ కమ్యూనిటీకి పేరు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా నేచర్లో చూస్తుంటే మనకి కమ్యూనిటీస్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కానీ లేకపోతే నేచర్లో ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే స్పీషీస్ డైవర్సిటీ. దాంట్లో మెయిన్గా కమ్యూనిటీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటి? ద డైవర్సిటీ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆర్ ద వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఇన్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ, దట్ ఈస్ కాల్డ్ స్పీషీస్ డైవర్సిటీ. స్పీషీస్ డైవర్సిటీ ఎంత ఎక్కువ ఉంటే ఆ కమ్యూనిటీ అనేటువంటిది అంత కాంప్లెక్సిటీగా ఉంటుంది అక్కడ. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది నెక్స్ట్ తర్వాత చెప్తాను దాని గురించి క్లియర్గా కింద స్ట్రక్చర్లో. నెక్స్ట్ గ్రోత్ కమ్యూనిటీ అనేటువంటిది గ్రోత్ అవ్వాలంటే, అంటే కమ్యూనిటీలో ఉండేటువంటి ప్లాంట్స్ ట్రీస్ యానిమల్స్ అన్నిటికీ కూడా కరెక్ట్ గ్రోత్ ఉండాలంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉండాలి. దానికి ఫుడ్ అవైలబిలిటీ కానీ, తర్వాత వాటర్ రీసోర్సెస్ కానీ, సూటబుల్ క్లైమేట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ అనేటువంటిది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే డామినెన్స్ కమ్యూనిటీలో చెప్పాను, కమ్యూనిటీలో కొన్ని స్పీషీస్ లేదా కొన్ని పాపులేషన్స్ చాలా డామినెంట్గా ఉంటాయి, కొన్ని ఏమో సప్రెసివ్గా ఉంటాయి. అందువల్ల ఆ డామినెంట్ అనేటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆ కమ్యూనిటీకి నేమ్ అనేటువంటిది వస్తుందని చెప్పాను. ఆ డామినెంట్ వల్ల ఆ కమ్యూనిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా చేంజెస్ అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే సక్సెషన్ అంటే కమ్యూనిటీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సక్సెషన్ అనేటువంటిది జరుగుతుంది. సక్సెషన్ అంటే అప్పటి వరకు ఒక మాదిరిగా ఉన్నటువంటి ఆ ప్లేస్ కొన్ని సంవత్సరాల తర్వాత వేరే దానిగా కన్వర్ట్ అయిపోవడం, అది కూడా కమ్యూనిటీ వల్ల జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక లేక్ ఒకటి ఉంది, లేక్ సరస్సు. ఆ లేక్లో అనేక రకాలైనటువంటి యానిమల్ స్పీషీస్, ఆక్వాటిక్ యానిమల్స్ ఉన్నాయి, చేపలు కానీ మిగతా యానిమల్స్, రకరకాలైనటువంటి యానిమల్స్ ఉన్నాయి లేక్లో. అలాగే లేక్లో రకరకాలైనటువంటి ప్లాంట్ స్పీషీస్ కూడా సర్వ్ అవుతున్నాయి వాటర్లో. ఈ లేక్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు అంటే ఇట్ టేక్స్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ లేక్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయి, అంటే అంతరించిపోయి ఆ లేక్ అంతా కూడా ఒక ఫారెస్ట్గా కన్వర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఆ లేక్ కమ్యూనిటీ అనేటువంటిది ఒకసారిగా ఒక ఫారెస్ట్ కమ్యూనిటీగా కన్వర్ట్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటారంటే సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అది కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ కాంపోజిషన్ అంటే కమ్యూనిటీలో ఉండేటువంటి మెయిన్ నేచర్లో ముఖ్యమైన అంశం ఏంటంటే కాంపోజిషన్ అంటే ఆ కమ్యూనిటీలో ఏ రకాలైనటువంటి స్పీషీస్ ఉన్నాయి, whether they are having, that community is having autotrophic species or heterotrophic species or both a mixture.
ఆటోట్రాఫిక్ స్పీషీస్ ఉన్నాయి, హెట్రోట్రాఫిక్ స్పీషీస్ ఉన్నాయి. అలాగే ఆ రెండు కలిపి ఉన్నాయి అనే దాన్ని కాంపోజిషన్ అని పిలుస్తుంటారు. అది కమ్యూనిటీలో ముఖ్యమైనటువంటి నేచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కమ్యూనిటీలో మనకి ముఖ్యంగా ఏంటంటే there are different types of communities. Some are simple communities, some are complex communities. Simple community ante a community which is having 2 or 3 types of species, only 3 to 4 types of species. ఒక కమ్యూనిటీలో 2 లేదా 3 స్పీషీస్ కంటే ఎక్కువ లేకపోతే ఆ కమ్యూనిటీని ఏమంటారంటే సింపుల్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో 2 or 3 టైప్స్ ఆఫ్ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఫించ్, అలాగే గెలాపాగస్ అనేటువంటి ఐలాండ్లో ఈ ఫించ్ బర్డ్స్, అలాగే ఇంకొక వార్బ్లర్స్ అనేటువంటి ఇంకోటి, అలా రెండు వెరైటీస్ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కమ్యూనిటీ అనేటువంటిది ఏంటంటే చాలా సింపుల్ కమ్యూనిటీ. అది అంటే రెండు రకాలైనటువంటి బర్డ్ స్పీషీస్ మాత్రం ఉన్నాయి కాబట్టి. అదే ఇంకోటి కాంప్లెక్స్ కమ్యూనిటీ అంటాం. కాంప్లెక్స్ కమ్యూనిటీ అంటే ఏ కమ్యూనిటీ విచ్ ఈస్ హ్యావింగ్ మెనీ టైప్స్ ఆఫ్ పాపులేషన్స్ ఆర్ స్పీషీస్. ఒక కమ్యూనిటీలో చాలా రకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నటువంటి స్పీషీస్ కానీ వేరియేషన్స్ ఉన్నటువంటి రకరకాలైనటువంటి పాపులేషన్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఆ కమ్యూనిటీ అనేటువంటిది కాంప్లెక్స్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ది కాంప్లెక్స్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కమ్యూనిటీ which is having different types of plants, different types of trees, different types of shrubs, herbs, herbal plants, different types of the herbivorous animals, different types of carnivorous animals, predators, and even the microorganisms like bacteria, fungus. So that community is called as a complex community because it is having many variations in the life forms. So that is called a complex community. Next, interactions. In the community, in the community nature, the important things are interaction between different living forms. Interaction అంటే ఏంటి? రిలేషన్షిప్. ఇంటరాక్షన్ అంటే సంబంధం, రిలేషన్షిప్. ఒకటే ఇంకో దాని మీద ఏ రకంగా డిపెండ్ అయింది, లేదా ఒక యానిమల్ ఇంకొక యానిమల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, లేదా ఒక ప్లాంట్ ఒక యానిమల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేటువంటి దాన్ని ఇంటరాక్షన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఇంటరాక్షన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ప్లాంట్ యానిమల్ ఇంటరాక్షన్, యానిమల్ టు యానిమల్ ఇంటరాక్షన్, అలాగే ప్లాంట్ టు ప్లాంట్ ఇంటరాక్షన్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ప్లాంట్ యానిమల్ ఇంటరాక్షన్ చూద్దాం. ప్లాంట్ యానిమల్ ఇంటరాక్షన్స్. హియర్ ప్లాంట్స్ గివ్స్ సో మెనీ వాల్యుబుల్ థింగ్స్ టు ది యానిమల్స్ like food materials, even oxygen also released into the environment. So all animals depends on the plants. Without plants we cannot survive. Even human beings cannot survive. అందుకనే ఈ ప్లాంట్స్ అనేటువంటివి లేకపోతే ఎవరు కూడా సర్వైవ్ అవడానికి అవకాశం లేదు అక్కడ. అంటే ఆ కమ్యూనిటీలో ప్లాంట్స్ కనుక ఎక్కువ ఉంటే చక్కగా ఆ కమ్యూనిటీ అనేటువంటిది చాలా బాగా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది బాగా, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. అలాగే మెనీ యానిమల్స్ ది డిపెండ్స్ ఆన్ ది ట్రీస్ బై యూజింగ్ దోస్ ట్రీస్ యాజ్ ఎ షెల్టర్. ఆ ట్రీస్ని షెల్టర్ కింద ఉపయోగించుకుని చాలా యానిమల్స్ దానిపైన సర్వైవ్ అవుతుంటాయి. సో అది అలాగే ఈ యానిమల్స్ వల్ల ఆ ప్లాంట్స్కి ఏంటి బెనిఫిట్ అంటే వాటికి ఈ యానిమల్స్ వల్ల ఆ ప్లాంట్స్ లేదా ట్రీస్కి పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. పాలినేషన్ అంటే దాంట్లో ఏమంటారంటే పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, పాలినేషన్. సో ఇది మెయిన్గా దానివల్ల అంటే ప్లాంట్కి యానిమల్కి ఉన్న రిలేషన్ ఉంది. ప్లాంట్ వల్ల యానిమల్స్ బెనిఫిట్ పొందుతున్నాయి, అలాగే యానిమల్స్ వల్ల ప్లాంట్స్ బెనిఫిట్ పొందుతున్నాయి. చూడండి, చాలా ట్రీస్ పైన బర్డ్స్, తర్వాత బటర్ఫ్లైస్, అలాగే చిన్న చిన్న బీస్, తేనెటీగలు, అలాగే వ్యాస్ప్ అంటే కందిరీగలు, అలాగే చిన్న చిన్న
ఇన్సెక్ట్స్ కానీ లైక్ యాంట్స్ ఇవన్నీ కూడా ఆ ట్రీస్ పైన సర్వే అవుతుంటాయి. ట్రీస్ ప్రొవైడింగ్ షెల్టర్ అండ్ ఫుడ్ టు ది ఆల్ దీస్ యానిమల్స్, ఈవెన్ ఫర్ బర్డ్స్, యానిమల్స్ అండ్ అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఫుడ్ ఇస్తుంది ప్లాంట్ లేదా ట్రీ. అలాగే వాటికి కావాల్సినటువంటి షెల్టర్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మరి యానిమల్స్ వల్ల ప్లాంట్కి ఏంటి లేదా ట్రీకి ఏంటి బెనిఫిట్ అంటే పాలినేషన్ జరుగుతుంది. దానివల్ల ఒక ట్రీలోంచి ఇంకో ట్రీ మీదకి యానిమల్స్ మూవ్ అయ్యేటప్పుడు ఆ ట్రీలో ఉన్నటువంటి ఫ్లవర్స్లో ఉన్నటువంటి పాలన్ గ్రెయిన్స్ ఈ యానిమల్స్ ద్వారా వేరే ప్లాంట్ లేదా ట్రీలో ఉన్నటువంటి ఫ్లవర్లోకి పడడం వల్ల అక్కడ పాలినేషన్ అనేటువంటిది ఈజీగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగా రెండు కూడా బెనిఫిట్ పొందుతుంది. అలాగే యానిమల్ టు యానిమల్ ఇంటరాక్షన్స్, ఒక యానిమల్ ఇంకొక యానిమల్కి ఏ రకంగా ఇంటరాక్షన్స్ అనేటువంటి చూస్తే రకరకాలైనటువంటి ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల అదే ఆ ఇంటరాక్షన్స్ ఏంటంటే అది ప్రిడేషన్ అవ్వచ్చు, లేదా సింబయాసిస్ అవ్వచ్చు, మ్యూచువలిజం అవ్వచ్చు, రకరకాలైనటువంటి ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్లాంట్ టు ప్లాంట్ ఇంటరాక్షన్స్, ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్కి ఏ రకంగా బెనిఫిట్ పొందుతుంది అనేటువంటి చూస్తే బెనిఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని ట్రీస్ బాగా ఎక్స్టెన్సివ్గా బ్రాంచెస్ ఉండడం వల్ల ఆ ట్రీకి కింద ఉండేటువంటి ప్లాంట్స్కి సన్లైట్ అనేటువంటిది సరిగ్గా అందదు. ఎందుకంటే ఈ ట్రీ ఏం చేస్తుందంటే సన్లైట్ని బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేయడం వల్ల ఆ కింద ట్రీకి కింద ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సన్లైట్ సరిగ్గా అందదు, అందువల్ల అవి సరిగ్గా గ్రోత్ అవ్వాయి. అలాగే కొన్నిసార్లు ట్రీస్ గివ్స్ సపోర్ట్ టు ది క్లైంబర్ ప్లాంట్స్. ఒక ట్రీ అనేటువంటి దానివల్ల మిగతా ఏవైతే క్లైంబర్స్ ఉన్నాయో పాదులు కానీ పాకేటువంటి ఏవైతే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలకి ఈ ట్రీస్ సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. అలాగా ఈ రకమైనటువంటి ఇంటరాక్షన్ అనేటువంటి చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కమ్యూనిటీస్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు నేచర్లోకి వస్తుంటాయి అన్నీ కూడా. నెక్స్ట్, స్ట్రక్చర్ అండ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఉండేటువంటి స్ట్రక్చర్ అంటే ఏంటి, అలాగే అదర్ యాట్రిబ్యూట్స్ అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటి చూస్తే కమ్యూనిటీలో మనకి స్పీషీస్ రిచ్నెస్ అండ్ స్పీషీస్ ఈవెన్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్పీషీస్ రిచ్నెస్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ పర్ యూనిట్ ఏరియా. ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ఎన్ని వెరైటీస్ స్పీషీస్ ఉన్నాయి అనేటువంటి దాన్ని స్పీషీస్ రిచ్నెస్ అంటారు దాన్ని. అలాగే స్పీషీస్ ఈవెన్నెస్ అంటే స్పీషీస్ అనేటువంటివి సమానంగా ఉండడం, ఒకే వెరైటీ లేకుండా అన్ని స్పీషీస్ కూడా సమానంగా నెంబర్ ఉంటే దాన్ని స్పీషీస్ ఈవెన్నెస్ అంటారు. ఈ రెండు కూడా స్పీషీస్ కమ్యూనిటీలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. స్పీషీస్ రిచ్నెస్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంటే కమ్యూనిటీ అనేటువంటిది అంత కాంప్లెక్సిటీగా ఉంటుంది దాంట్లో. స్పీషీస్ రిచ్నెస్ అనేటువంటిది ఎంత తక్కువ ఉంటే కమ్యూనిటీ అనేటువంటిది అంత సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ సమ్టైమ్స్ కమ్యూనిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ కమ్యూనిటీస్. ఒక కమ్యూనిటీ అనేటువంటిది ఇంకా చిన్న చిన్న కమ్యూనిటీస్గా డివైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఎ కమ్యూనిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హారిజాంటల్లీ, a community is divided into horizontally, then it is called zonation. If a community is divided into vertically, then it is called stratification. For example, the community divided horizontally, the zonation. For example, different types of mountains are there. On the mountains, different types of the herbal plants, shrubs, and different types of grasslands, everything are there on the mountain areas. So that is called zonation. Vertical ga community divide avunanni ఏమంటారంటే స్ట్రాటిఫికేషన్ అంటారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది, కోనిఫర్ ఫారెస్ట్ ఏరియా లేదా ఫారెస్ట్ ఏరియా, థిక్ ఫారెస్ట్ ఏరియా, గ్రీన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో చూస్తుంటే ఫస్ట్ ఫారెస్ట్ సర్ఫేస్, దాని తర్వాత చిన్న చిన్న గ్రాస్ ప్లాంట్స్, దాని తర్వాత దానికంటే ఎక్కువ ఉన్నటువంటి హెర్బల్ ప్లాంట్స్ కంటే ఇంకా కొద్దిగా ఎత్తు ఉన్నటువంటి shrubs,
దానికంటే కొద్దిగా ఎత్తుగా ఉన్నటువంటి ప్లాంట్స్ కంటే ఇంకా ఎత్తుగా ఉన్నటువంటి ట్రీస్, ఇలాగా పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఈ సైజ్ వెర్టికల్గా ఆ కమ్యూనిటీ అనేటువంటిది లాగా గ్రోత్ అవుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. దాన్నే ఏమంటారంటే స్ట్రాటిఫికేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇది రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ షేపింగ్ కమ్యూనిటీలో ఫ్యాక్టర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఒక కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి అనేటువంటి చూస్తే దాంట్లో ఫస్ట్ క్లైమేటిక్ ప్యాటర్న్స్. See, climatic conditions like light, temperature, other aspects like the humidity, moisture, everything influences the కమ్యూనిటీ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాల్లో క్లైమేటిక్ ప్యాటర్న్స్ ఆర్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటి ఉంటాయి. ఎక్కడైతే సూటబుల్ లైట్ ఉండి, సూటబుల్ టెంపరేచర్ ఉండి, సూటబుల్ మాయిశ్చర్, సూటబుల్ ఎయిర్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయో అక్కడ కమ్యూనిటీ అనేటువంటిది చాలా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే ఇవేమీ లేనటువంటి ప్రదేశాలు ఉంటాయో, ఇప్పుడు చూడండి డెజర్ట్ ఏరియా ఉంది, డ్రై క్లైమేట్, ఓవర్ హీట్, ఓవర్ టెంపరేచర్, నో వాటర్, no rain. Hence, these conditions are not favorable for the growth of the communities. అందువల్ల కమ్యూనిటీస్ గ్రోత్ అవడానికి ఈ కండిషన్స్ ఫేవరబుల్గా ఉండవు, ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్స్ సరిగ్గా లేవు అక్కడ. నెక్స్ట్, ద జియోగ్రఫీ మీన్స్ different parts of the earth, different parts that also influencing the communities. చూడండి, ఎక్కడైతే చెప్పాను ఆల్రెడీ, ఎక్కడైతే ఒక ఫర్టైల్ సాయిల్ సారవంతమైనటువంటి నేల, మంచి వాటర్ రీసోర్సెస్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఏ ల్యాండ్ మీద అయితే కరెక్ట్గా ఉన్నాయో ఆ ల్యాండ్ మీద కమ్యూనిటీస్ అనేటువంటివి చాలా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఐలాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్ ఈజ్ దేర్. ఐలాండ్ అంటే తెలుసు కదా, సీలో మధ్యలో ఉండేటువంటి ఒక ప్రాంతం, అది భూమి చుట్టూ సీ వాటర్ ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, దాన్ని ఐలాండ్ అని చెప్పిస్తూ ఉంటాం. ద ఐలాండ్ ఈస్ సరౌండెడ్ బై సీ వాటర్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఐలాండ్ ఈస్ హ్యావింగ్ వెరీ ఫ్యూ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్, very few types of populations. But when we come to the mainland, the mainland is having many varieties of communities. ఆ ఐలాండ్ కాకుండా మెయిన్ ల్యాండ్కి వచ్చామనుకోండి, మెయిన్ ల్యాండ్ మీద చూసుకుంటే ఎన్ని రకాలైనటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి యానిమల్స్ ఉంటాయి. అదే దీంట్లో ఉండేటువంటి అంటే జియోగ్రఫీ అనేటువంటిది ఈ కమ్యూనిటీస్ పైన చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఐలాండ్లో ఏంటంటే అక్కడ వాటర్ రీసోర్స్, ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనేది ఉండదు సరిగ్గా అక్కడ. అలాగే సాయిల్ రీసోర్స్ అనేటువంటి సరిగ్గా ఉండదు. అందువల్ల ఏంటంటే అక్కడ అన్ని రకాలైనటువంటి ప్లాంట్స్, అన్ని రకాల యానిమల్స్ సర్వైవ్ అవడానికి ఎక్కువగా ఉండదు. అదే మెయిన్ ల్యాండ్ చూసుకున్నాం అనుకోండి, మెయిన్ ల్యాండ్ మీద చూసుకుంటే మనకి సూటబుల్ క్లైమేట్ ఉంటుంది, సూటబుల్ ల్యాండ్ ఉంది, ఫెర్టైల్ సాయిల్ ఉంది, ఫ్రెష్ వాటర్ ఉంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మెయిన్ ల్యాండ్ మీద మనకు కావాల్సినటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా రకరకాలైనటువంటి కనిపిస్తూ ఉంటాయి. అలాగే థర్డ్, హెటరోజీనిటీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. హెటరోజీనిటీ అంటే ఇక్కడ వెరైటీస్, దట్ మీన్స్ ది ఆటోట్రాఫిక్ అండ్ హెటరోట్రాఫిక్ లివింగ్ ఫార్మ్స్. ఏ కమ్యూనిటీలో అయితే మనకి ఈ ఆటోట్రాఫిక్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్, ఇవి ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ కమ్యూనిటీ అనేటువంటిది చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది. అలాగే ఏ కమ్యూనిటీలో అయితే రకరకాలైనటువంటి యానిమల్స్, ఏవైతే ఈ హెర్బివోరస్ యానిమల్స్ కానీ లేదా కార్నివోరస్ ప్రిడేటర్స్, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో
ఆ కమ్యూనిటీ అనేటువంటిది కాంప్లెక్సిటీగా ఉంటుంది. అందుకనే హెట్రోజీనిటీ అనేటువంటిది చూస్తే హెట్రోజీనిటీ అంటే వెరైటీ, హెట్రోజీనిటీ అంటే వెరైటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో, డిస్టర్బెన్సెస్ అంటే క్లైమేట్లో డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, అలాగే నేచర్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, ఫారెస్ట్ ఫైర్స్ కానీ, లేదా వాల్కనిక్ ఎరప్షన్, ఎక్స్ప్లోజన్, లేదా ఎక్కువగా స్నో పడిపోవడం, మంచు కురవడం, ఎక్కడైతే ఎక్కువగా ఈ ల్యాండ్ స్లైడింగ్ జరగడం అంటే కొండ చర్యలు అవి విరిగిపోవడం, అలాగే ఎర్త్క్వేక్స్ అవి రావడం, ఇటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో కమ్యూనిటీస్ అనేటువంటివి ఎక్కువగా ఉండవు అక్కడ. ఎందుకంటే వీటి వల్ల వాటికి చాలా డేంజర్ అనేటువంటిది ఉంటుంది ఇటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల. అందుకనే కమ్యూనిటీస్ అన్నీ కూడా ఏం ఆలోచిస్తాయంటే ఈ డిస్టర్బెన్సెస్ లేనటువంటి ప్లేసుల్లో సర్వే అవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటాయి. అందుకనే ఎక్కడైతే సూటబుల్ క్లైమేట్, సూటబుల్ డిస్టర్బెన్సెస్ లేనటువంటి ఎన్విరాన్మెంట్ ఉండేటువంటి ప్లేసెస్లో ఎక్కువగా కమ్యూనిటీస్ అనేటువంటి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్గనిజమ్స్. Interactions means there are generally if you observe the communities, there are different types of interactions. So these interactions are very important, and we can find out when we study the community. ఒక కమ్యూనిటీని స్టడీ చేసినప్పుడు ఆ కమ్యూనిటీలో ఉండేటువంటి యానిమల్స్ యొక్క ఇంటరాక్షన్స్ ఏంటి అనేటువంటిది తప్పనిసరిగా మనం స్టడీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక కమ్యూనిటీని చూస్తూ ఉంటే ఆ కమ్యూనిటీలో ఉండేటువంటి ఇంటరాక్షన్స్, దాంట్లో సింబయాసిస్ ఎలా ఉంది. సింబయాసిస్ అంటే మ్యూచువల్గా రెండు బెనిఫిట్ పొందాం రెండు యానిమల్స్. మ్యూచువలిజం ఎలా ఉంది, మ్యూచువలిజం అంటే కూడా రెండు బెనిఫిట్ పొందాం. అలాగే కమెన్సాలిజం ఎలా ఉంది, వాటి బెనిఫిట్ పొందుద్ది, రెండో దానికి బెనిఫిట్ లాస్ ఉండదు. అలాగే పారాసైటిజం ఎలా ఉంది, వాటి బెనిఫిట్ పొందుద్ది, రెండోది లాస్ అవుతుంది. ప్రిడేషన్ ఎలా ఉంది, వాటి బెనిఫిట్ పొందుద్ది, రెండోది లాస్ అవుతుంది. కాంపిటీషన్ ఎలా ఉంది, వాటి బెనిఫిట్ పొందుద్ది, రెండు కూడా లాస్ అవుతాయి. కాంపిటీషన్ అంటే రెండు లాస్ అవుతాయి. సో ఇలాంటి ఇంటరాక్షన్స్ అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కమ్యూనిటీని స్టడీ చేయాలి. ఆ కమ్యూనిటీని స్టడీ చేయడం వల్ల ఇటువంటి ఇంటరాక్షన్స్ అన్ని కూడా తప్పనిసరిగా మనకి తెలిసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ షేపింగ్ ది కమ్యూనిటీ. సో అప్ టు దిస్ ఈ టాపిక్ అనేటువంటిది కంప్లీట్ అయింది, కమ్యూనిటీలో ఈ టాపిక్స్ అని. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ స్టార్ట్ చేద్దామని. So goodbye. Thank you.